హలో అందరికీ! ఈరోజు మా పిల్లల కోసం నేను ఒక మంచి నువ్వుల లడ్డు రెసిపీ చేస్తున్నాను. మీకు కూడా కావాలంటే ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా చేసి పెట్టండి. ఎందుకంటే పిల్లలకి షాప్‌లో ఐటెమ్స్ పెడితే స్కూల్‌లో అవాయిడ్ చేస్తుర్రు కదా! సో, ఇంట్లో మనం ఇట్లా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకి మంచి ఐరన్, కాల్షియం వస్తుంది. సో, అందులో టేస్ట్ కోసం నువ్వులు, బెల్లం, కొబ్బరి, బాదం అవన్నీ ఏస్తాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది. సో, అన్నిటికి బావుంటుంది కాబట్టి ఇప్పుడు ఆ రెసిపీని మనం చూద్దాము. సో, ఇవి లడ్డూలకి కావాల్సిన ఐటెమ్స్ అన్నమాట. ఇవేమో నువ్వులు నేనొక 250 గ్రామ్స్ తీసుకున్నాను. పావు కిలో ఉంటాయి అప్రాక్సిమేట్‌లీ. సో, దీనికి సరిపోయేంత ఒక 2, 3 కొబ్బరి తురుములను తీసుకున్నాను. సో, ఇది బెల్లం అన్నమాట. ఇది బెల్లం. ఇది బాదం, కాజు కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. అయితే ఇప్పుడు ఈ నువ్వులు మెజర్మెంట్ చెప్తాను మీకిప్పుడు. పావు కిలో నువ్వులకి పావు కిలో బెల్లం తీసుకోవచ్చు. లేదంటే కప్‌తో తీసుకుంటే నేనైతే ఈ కప్‌తో తీసుకున్నాను. దీంతో నాకు 2 కప్పుల నువ్వులయినాయి. సో, ఇవి ఒక కప్పు కొబ్బరి అయింది కదా! సో, బెల్లం కూడా నేను ఒక 2 కప్పులు తీసుకున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళకి ఎక్కువైనా తీసుకోవచ్చు. స్వీట్ యావరేజ్‌గా ఉండాలి అనుకుంటే 2 కప్పులు సరిపోతుంది. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత కొద్దిగా హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. మళ్ళీ సౌండ్ లేదండి. ఇవి కొంచెం చిటపట అంటే చాలు, సరిపోతుంది. ఒక 2 నిమిషాలు అయితే ఈ నువ్వులు వేగిపోతాయి చక్కగాను. సో, నువ్వులు వేయించుంటే మంచి ఫ్లేవర్ వస్తాయి. సో, ఈ ఫ్లేవర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నువ్వులు కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అంతవరకు మనం ఈ కొబ్బరి తురుముని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఈ కొబ్బరి తురుము మిక్సీ పట్టుకోవాలి. కోసం ఒక 2 యాలకులు యాడ్ చేసుకుని ఫస్ట్ ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ నువ్వులను కూడా ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టుకోండి. సో, ఇంత వచ్చిందనమాట. కొబ్బరి అండ్ నువ్వులు 2 మిక్సీ పట్టుకుంటే ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని పాకం చేసుకొని లడ్డూలు తయారు చేసాము. ఇప్పుడు ఒక బాండి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఒక స్పూను నెయ్యి లేదా ఆయిల్ పోసుకుందాం. నెయ్యి ఉంటే పోసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఒక కప్పు బాదం అండ్ కాజు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకుందాం. కొంచెం కనిపించాయి. ఇవి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుంటాను. అవసరం లేదు. ఇదే చిన్న మంటగా పెడితే మెల్లిగా కరిగిపోతుంది. ఇట్లా ఉండలు లేకుండా మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. ఇప్పుడు ఈ పొడిని ఇందులో వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకొని మొత్తం కలుపుకుందాం. మంచిగా వేగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత లడ్డూలు కట్టేసుకుంటే రెడీ అయిపోతాయి. సో, ఇట్లా కొద్దిగా పిండి తీసుకొని లడ్డూలు చుట్టేసుకోవాలి. ఇట్లా
లడ్డూలు చుట్టుకుంటే సరే. ఇట్లా అన్ని లడ్డూలను కూడా చుట్టుకోవాలి. పిండి కూడా అయిపోయింది. సో ఇట్లా అన్ని లడ్డులను ఒక్కొక్కటిగా చుట్టేసుకుంటే లడ్డూలు రెడీ అయిపోతాయి. ఈ లడ్డులను ఒక ప్లాస్టిక్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే 15 days వరకు నిల్వ ఉంటాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.